లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వాళ్ళకి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అని. యేసు ప్రభు తన సిలువ మరణాన్ని గురించి ముందుగానే చెప్పిన ప్రకారం ఆయన సిలువనెక్కి ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడేటప్పుడు అరిమతయి యోసేపు అనే ఆయన తన కోసం తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసు ప్రభు దేహాన్ని ఉంచడం జరిగింది. ఇంచుమించు 3 గంటల వేళ యేసు ప్రాణం విడిచాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ఆయన ప్రాణం విడిచాడు. తర్వాత కొంతసేపటికి ఆయన శరీరమును దించారు. తర్వాత నార వస్త్రాలతో చుట్టి, సుగంధ లేపనాలు కానీ ఏం పుయ్యల, నార వస్త్రాలతో చుట్టి కొద్ది గొప్ప సిద్ధపరిచి తీసుకెళ్లి అరిమతయి యోసేపుకు చెందినటువంటి సమాధిలో ఉంచారు. తర్వాత స్త్రీలు ఏం చేశారంటే, ఆయన శరీరము పాడుగాకుండా, కుళ్ళిపోకుండా, ఎక్కువ కాలం చెడకుండా ఉండడానికి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచారు. యూదులు సిద్ధపరిచే క్రమంలో సుగంధ ద్రవ్యాలను శవము మీద చుట్టినటువంటి నార వస్త్రం ఏదైతే ఉందో ఆ నార వస్త్రం మీద సుగంధ ద్రవ్యాలు పోస్తారు. బాడీకి అలాగే పైన చుట్టేటువంటి నార వస్త్రాలకి సుగంధ ద్రవ్యాలు పోస్తారు. ఎందుకంటే అది పాడు కాకుండా మళ్ళా పోస్తూ ఉంటారు, వస్త్రం చుడతా ఉంటారు. ప్రేత వస్త్రాలు అంటారు. అలా సిద్ధపరిచేటువంటి ప్రక్రియ యేసుకు సరిగా జరగలేదు. ఎందుకంటే ఆయన సిలువలో ప్రాణం పెట్టింది శుక్రవారం, ఆ సాయంత్రమే ప్రాణం పెట్టాడు. ఆ సాయంత్రమే మరి విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినం రోజు ఎవరు ఏ పని చేయకూడదు. ఇది యూదులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. కాబట్టి విశ్రాంతి దినం అయిపోయిందాకా ఎక్కడోళ్ళు అక్కడ కదలకుండా కూర్చున్నారు. విశ్రాంతి దినం అయిపోయి ఇక ఆదివారం స్టార్ట్ అయింది. ఆదివారం చాలా చీకటి ఉండగానే, తెల్లవారుజామున ఇంకా చీకటి బాగా ఉండగానే వీళ్ళు త్వరపడతా ఉన్నారు, వెళ్ళి యేసు దేహానికి పుయ్యాలి, లేకపోతే బాడీ కుళ్ళిపోతుంది, చెడిపోతుంది అని. కానీ కీర్తనల గ్రంథంలో నా ఆత్మను నీవు పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని ప్రవచనం ఉంది. యేసు లోక పాపముల నిమిత్తము లోకుల కొరకు నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను, నా ప్రాణాన్ని పెట్టే అధికారం నాకుంది, తిరిగి తీసుకునే అధికారం కూడా నాకుంది అని ప్రభు మాట్లాడిన మాటలు. మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయనను సిలువ వేసి చంపెదరు, ఆయన 3వ నాడు తిరిగి లేచును అనే విషయాలు కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి శిష్య బృందానికి ప్రభు చెప్పాడు. చాలా వరకు ఉన్న సమస్య ఏంటంటే, మనకి చాలా సంగతులు దేవుడు మనతో మాట్లాడతాడు, మనకి చెప్తాడు. కానీ మనకున్న ఇబ్బంది ఏంటంటే మనం మర్చిపోతాం. శిష్యులకు కూడా అదే పని జరిగింది, వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభు సమాధి చేయబడటం, తిరిగి లేపబడటం అనే ప్రక్రియను గురించి వారు మర్చిపోయారు. ఇక ఆదివారం ఎప్పుడు రెడీ అయ్యిద్దా, ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా అని అన్ని రెడీ చేసుకొని విశ్రాంతి దినం అయిపోవడంతోనే వెళ్ళటానికి ఉబలాట పడ్డారు. అయితే ఆదివారం చాలా చీకటి ఉండగానే తెల్లవారుజామున చీకటిలోనే వెళ్ళిపోయారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? శవమును సిద్ధపరుచుదామని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే
సమాధికి అడ్డుగా పెట్టబడిన రాయి పక్కకు దొర్లించి ఉంది. సమాధి లోపల ఉంచబడిన యేసు దేహం వారికి కనబడలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. డెడ్ బాడీ ఖరాబు కాకుండా మనం తైలాలు పోద్దామని వస్తే అసలు ఏంటి లేదేంటి అని వాళ్ళు నివ్వెరపోయారు. పోయి అదంతా పరిశీలిస్తూ ఉంటే దేవదూతలు కనిపించారు వాళ్ళకి. కనిపించి వాళ్ళు అంటున్నారు, మీరెందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, మీరెందుకు ఆయనను మృతుల్లో వెతుకుతున్నారు? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాడు అనుకుంటున్నారు. ఆయన చావును గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన లేచి ఉన్నాడు. మీరెందుకు ఆయన ఎతుకుతున్నారు అని వాళ్ళు అంతటితో ఆగకుండా లేఖనాన్ని మాట్లాడుతున్నారు దేవదూతలు. వాళ్ళు ప్రభు మాట్లాడిన మాటల్ని వాళ్ళ గుర్తు చేస్తా ఉన్నారు. ప్రభు ఏం మాట్లాడాడు వాళ్ళు చెప్తున్నారు. చూడండి 7వ వచనం. పాపిష్టులైన మనుషుల చేతికి ఆయన అప్పగింపబడి దుష్టుల చేత సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట కొంచెం జ్ఞాపకం చేసుకోండి అన్నారు. దేవదూతలు జ్ఞాపకం చేస్తున్నారు. ఇలా వాక్యం ఉంది కదా, ఇలా ప్రభు మాట్లాడాడు కదా. ఏంటి మీరు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారా? ఆయన శవం అనుకుంటున్నారా? అయ్యో, ఆయన లేచి ఉన్నాడు.